నేటి నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్థానిక కార్యక్రమాలతో పాటు ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ వినతులు స్వీకరించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. పవన్ పర్యటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. చెప్పండి దుర్గాప్రసాద్, మరి నేటి నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. మరి ఈ పర్యటన ప్రధాన లక్ష్యం ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన కోసం విశాఖ రాజ్యం జరిగింది. ప్రథమంగా ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యక్రమంతో ఈ రోజు జిల్లా యంత్రాంగంతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రథమంగా పర్యాటక శాఖ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా విశాఖ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అది 3 జిల్లాలకు విశాఖ, అల్లూరి, అదేవిధంగా అనకాపల్లి 3 జిల్లాల్లో ఈ విశాఖ ఉత్సవం అయితే ఆంగరంగా వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అయితే ఈ విశాఖ ఉత్సవంలో కూడా ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రేపు అనకాపల్లిలో ప్రారంభం జరగనున్న విశాఖ ఉత్సవంలో కూడా ఆయన కూడా పాల్గొనే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అల్లూరు జిల్లాలో కూడా విశాఖ ఉత్సవంలో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ గిరిజనుల ప్రజలతో మమేకం అయ్యేందుకు గిరిజన సమస్యలు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ద్వారా అడవి బాట, తల్లిబాట అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే డోలీ మూతను తగ్గించడం ప్రధాన ఉద్దేశంతో గిరిజన కొండమాలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఆయన పూర్తి స్థాయిలో కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో గిరిజనులు కలుస్తారని చెప్పి గతంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ పర్యటనలో భాగంగా ఆయన అల్లూరు జిల్లా వెళ్లి గిరిజనులతో కూడా మమేకమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైట్ దుర్గాప్రసాద్, మరి ఈ పర్యటనలో ఏ నియోజకవర్గాల్లో పర్యటించున్నారు? అలాగే ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశాలు ఉంటాయా? అంటే ప్రజలతో ఎక్కడెక్కడ ఈ ప్రజా వినతుల కార్యక్రమం, స్పందన కార్యక్రమం సంబంధించి ఒక నిర్వహిస్తా ఉన్నారు. అంటే ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయని చెప్పి కూడా ప్రత్యేకంగా ఆల్రెడీ దానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ అటవీ శాఖకు సంబంధించి కానీ అధికారులకు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్ నుండి వచ్చే ముందు కూడా డిప్యూటీ సీఎం శాఖ నుండి ఒక కీలక లేఖ కూడా రిలీజ్ చేశారు. ఎవరు కూడా బొకేలు కానీ సాల్వాలు కానీ తీసుకురావద్దు. అదేవిధంగా కాన్వాయ్ సంబంధించి కూడా ఎవరు కూడా ప్రజలు వినతి పత్రాలు ఇచ్చేందుకు భద్రతా దృష్ట్యా కాన్వాయిలు ఆపొద్దని కూడా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే వినతుల కోసం ఎక్కడికెక్కడ ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసి ఆ కౌంటర్ లో ఆయన సందర్శించి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు తీసుకునే ఆ సమస్యలు పరిష్కరిస్తూ అడుగులు వేసేందుకు కూడా ఆయన ఒక ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం శాఖ నుంచి కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు. అనే ఈ రోజు ప్రథమంగా భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాస్తో కలిసి రుతుకొండ సాగర్ తీరాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ విశాఖ ఉత్సవంలో భాగంగా ఆ పడవ సంబంధించి ఒక పోటీ నిర్వహిస్తా ఉన్నారు. ఆయన అందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు మంత్రి కంద దుర్గేష్, అదేవిధంగా హోంమంత్రి అంటే తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం అనకాపల్లి పర్యటన కూడా దాదాపు ఖరారైంది. అనకాపల్లి కూడా సందర్శించిన అనంతరం రేపు విశాఖ ఉత్సవం అనకాపల్లి ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు జన సైనికులకు సంబంధించి కూడా కార్యవర్గానికి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి, మీ సమస్యలు ఏమని చెప్పుకొని డైరెక్ట్ గా వినతి పత్రాలు రిక్వెస్ట్ ఎమ్మెల్యే నుంచి కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. రైట్ దుర్గాప్రసాద్, మరి విశాఖ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏమైనా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందా? యాక్చువల్లీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన దాదాపు ఖరారైంది. కానీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆకస్మిక మరణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా నేరుగా మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మంత్రి లోకేష్ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరే ఈ 3 రోజుల పాటు విశాఖ ఉత్తరాంధ్ర ఉమ్మడి విశాఖలో పర్యటించింది. దాదాపు పెన్షన్ కార్యక్రమం కూడా ఈ నెల 1వ తారీఖు ఆదివారం పడడంతో ముందస్తు పెన్షన్ కార్యక్రమం కూడా ఉంది. దాదాపు ఆయన ఆ కార్యక్రమం కూడా పాల్గొనే అవకాశం ఉంది. అండ్ ఆయన దానికి సంబంధించి గిరిజన డోలీ మూతకు సంబంధించి పూర్తి స్థాయి ఏ విధంగా అడుగులు వేస్తున్నాం, ఎక్కడెక్కడ రిమైనింగ్ కొండవాళ్ళ ప్రాంతాల్లోనే వాటిని గుర్తించి ప్రభుత్వం ఏ విధంగా నిధులు మంజూరు చేయనుందో చెప్పే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆయన నిన్న ఢిల్లీలో భేటీ అయ్యారు. రైల్వే జోన్ సంబంధించి త్వరితగిన కార్యకలాపాలు ప్రథమంగా ఉత్తరాంధ్ర ఎన్నో ఏళ్లు కలజేస్తున్న విశాఖ రైల్వే జోన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు తీస్తూ అడుగులు వేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేందుకు అడుగులు వేయని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సంబంధించి కానీ రైల్వే జోన్ సంబంధించి కూడా ఏమైనా ఏ విధంగా పనులు స్పీడ్ అదుపుకొని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా
ఇప్పటికే కార్మికులకు సంబంధించి ఏ విధంగా ఉంది, స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు అందిస్తా ఉంది, దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశాలు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.